శ్రీ సేవా సమితి సంస్థ కారుణ్య భారతి ఆశ్రమం పేరుతో చెన్నైగుంటల, కారుణ్య సింధు ఆశ్రమం పేరుతో చెంపాపేట్ల, ఇంకొక ఆశ్రమం కారుణ్య జ్యోతి పేరుతోటి లంగరంలో ప్రారంభించబోతున్నది. ప్రస్తుతం కారుణ్య సింధు ఆశ్రమంలో పిల్లలు బాగా ప్రోత్సాహం అనేది నాట్యం లోపల అన్నిటి లోపల ప్రోత్సాహం అంటే చెప్పట్లే, అంటే మనం వాళ్ళను ప్రోత్సహించినట్టు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे. वक्रतुण्डमहाकायं कोटिसूर्यसमप्रभं अविघ्नं कुरु मे देवा. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी. विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालया देवी सा मां पातु सरस्वती. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्. श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि. अंजनानंदनं वीरं जानकी शोकनाशनं कपीसमस्तहंतारं वन्दे लंकाधरम्. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. कस्तूरी तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं चकलयं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालसुरामणि. वंदेशं उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्खवन्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्. माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च देशो भुवनत्रयम्. अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती. अम्मलगन्नयम्म मुगुरम्मलमूलपुटम्म चाल पेद्दम्म सुराधुलम्म कडुबारिडि चिनयम्म तन्मुलो नम्मिन वेल्पुटम्मलमनम्बुन उंडिडियम्म दुर्गमायम्म
కృపాభిక్షుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శోణితలమునన్ను దురుసోగముక్తిని సైకత శ్రోనికి చంచరీక జయ సుందరవేనికి రక్షిత అమర శ్రేణికి తోయజాత భవ చిత్తవశీకరణైక వానికి అక్షదామ సుఖవారిజ పుస్తకరణ్యపానికి శారద నీరదిందు ఘనసార పటీరమరాల మల్లికాహార తుషారపేన రజతాచల కాశ పనీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనపు నిన్నదిగానగయన్నడు కల్లు భారతీ అమ్మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును మానిపోనికన్ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల పుటమ్మను సుగీతమ్ముల సత్కవిత్వమ్ముల సుసంస్కృతి ధారలు ధారత ఉగ్గుపాలుగా గై కొమ్మని కోసిన ఎట్టి రసపూర్ణ వికీర్ణ సువర్ణన కర్తయో మా అమ్మను నమ్ముకొంటిని సమ్మిళితార్ధభావ మనసా వచసా శిరసా పదే పదే రమ్మని చేరదీసి శిరమ్మురమ్మున చేసిన వ్యక్తి మా అమ్మను నమ్ముకొంటిని మహనీయ భారములనేనిక మోయగలేనటంచు కంఠమ్మున కచ్చ పిన్నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమ్మున సుస్వరావలి నిషిక్తము చేసిన ఎట్టి మా అమ్మను నమ్ముకొంటిని అమ్మను అమ్మనంచు హృదయమున నమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములొంగొని సొచ్చి శరీరము వాయకుండా ఏ సమ్మెట పోటులన్బడక సద్గతి శ్రీహరి భక్తి మార్గమున సద్గతి శ్రీహరి భక్తి మార్గమున సంయరకోతరాజగరి భాగవతం జగద్విదార్థమై కమ్మినకారు చీకటుల కాలమునందున చిమ్మిన లేత వెన్నెలల సీతమయో మునిరేఖవోలే అమ్మను నమ్ముకొని చేసే అనయమ్ము నయమ్ము ప్రియమ్ము నీరా అమ్మను నమ్ముకొందను జగన్మాత జగజ్జనని శ్రీ పాదారవిందాలకు ప్రణమిలుతూ వసంత నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేయబడ్డ ఈ అద్భుతమైన శ్రీ మహావిష్ణువు దశావతారాల ప్రవచన ప్రథమ రోజు కార్యక్రమానికి ఆత్మీయ బంధుమిత్రులందరికీ సహృదయ స్వాగతం సుస్వాగతం. పదరాపోదము కేశవ నిలయము పదరాపోదము కేశవ నిలయము వసంత నవరాత్రుల నిజమై భోగము పదరాపోదము కేశవ నిలయము శ్రీ మహావిష్ణువు కొలువు తీరనున్నడట శ్రీ మహావిష్ణువు కొలువు తీరనున్నడట దశావతారాలు దర్శనమిస్తయట దశావతారాలు దర్శనమిస్తయట పదరాపోదము కేశవ నిలయము
చూసినంత మాత్రాన పాపాలు తొలగును, చూసిన మాత్రాన పాపాలు తొలగును. దశ అవతార కథ వింటే మన బ్రతుకు ధన్యము, అవతార కథ వింటే మన బ్రతుకు ధన్యము. పదరా పోదము కేశవ నిలయము, పదరా పోదము కేశవ నిలయము. వసంత నవరాత్రులు ఈ వైభోగంగా ఈరోజు ప్రారంభించుకున్నాం. అద్భుతంగా నారద భక్తి సూత్రాలలో నవవిధ భక్తి మార్గాలను నారద మహర్షి చెప్పడం జరిగింది. అందులో అద్భుతమైనటువంటిది నృత్యము, సంకీర్తనము, వందనం, శ్రవణం, సేవనం, ఆత్మ నివేదనం. అద్భుతంగా భారతదేశం అంటే ఎంత గొప్పది అంటే మనం చూస్తాం. ఇందాక నిహారిక అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన. నిజంగా దశావతారాలను కళ్ళ ముందు మనకు కనిపించే విధంగా ఆ శ్రీ మహావిష్ణువుకు సరైనటువంటి నివేదనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. కూచిపూడి నృత్య రూపంలో మనం ఎంత అదృష్టవంతులము అంటే భారతదేశంలో పుట్టకపోతే ఇవన్నీ మనకు తెలిసేవి కాదేమో. అందుకే ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసే నీ తల్లి కనక గర్భంన. అందుకని ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ భరత వర్షంలో మనం జన్మించడం జరుగుతుంది. మనకు ఒక నాట్యం గురించి ఆలోచిస్తే భరతనాట్యం, అది కూచిపూడి, ఒడిస్సా, కథకళి, కథకు, ఇవి శాస్త్రీయ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్. ఒక శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేయాలంటే కనీసం 7 సంవత్సరాలు నిరంతర ప్రయత్నం చేస్తే తప్ప ఒక ప్రదర్శన చేయలేము. సినిమా పాటలు కాదు, అవి ఇష్టం వచ్చినట్టు వాటిని నేర్చుకోవచ్చు. కానీ మనకు అతి పవిత్రమైనటువంటిది ఈ నృత్యం. అనేక అద్భుతమైన శాస్త్రీయ నృత్య రూపాలు మన భారతదేశంలో మునులు, ఋషులు మనకు అందించడం జరిగింది. ఆ భారత జాతి గర్వించదగ్గ నృత్య రూపం. అందుకే భారతదేశం ఒక అద్భుతం. ఓంకారమే ప్రణవ ప్రకృతి, పరమాత్మేయ ఫలరసాకృతి. ఓంకారమే ప్రణవ ప్రకృతి, పరమాత్మేయ ఫలరసాకృతి. ధర్మం అర్థం కామం మోక్షం, ధర్మం అర్థం కామం మోక్షం. పూలుగా విరిసిన పుణ్య సంస్కృతి. ఓంకారమే ప్రణవ ప్రకృతి, పరమాత్మేయ ఫలరసాకృతి. ధర్మం అర్థం కామం మోక్షం. పూలుగా విరిసిన పుణ్య సంస్కృతి, పూలుగా విరిసిన పుణ్య సంస్కృతి. ఇది భారత భారతి, ఇది భారత భారతి. వేదాలను కాపాడడానికి, ధర్మాన్ని రక్షించడానికి, వేదాలను కాపాడడానికి, ధర్మాన్ని రక్షించడానికి కారణ జన్ముడై పరమాత్మ అవతరించడమే అద్భుతము. ఓంకారమే ప్రణవ ప్రకృతి, ఆ పరమాత్మే ఫలరసాకృతి. ధర్మం అర్థం కామం మోక్షం. పూలుగా విరిసిన పుణ్య సంస్కృతి, పూలుగా విరిసిన పుణ్య సంస్కృతి. మన భారతదేశంలో పరమాత్ముడు సైతం
ఇక్కడే అవతారాన్ని ధరించడం జరిగింది. ఎందుకు అవసరం లేనటువంటి పరమాత్ముడు కేవలం సంకల్ప మాత్రం చేత ఏది కావాలంటే అది జరిగిపోయే అవకాశం ఉన్నప్పటికీ పరమాత్ముడు ఎందుకు అవతారాన్ని ధరిస్తాడు అంటే వేదాలను కాపాడడానికి, విప్రులను రక్షించడానికి, అంటే వేదాన్ని చదివి ప్రపంచానికి తెలియజేసే విప్రులను రక్షించడానికి, దేవతలను కాపాడడానికి, సాధు పురుషులను రక్షించడానికి, గోవులను కాపాడడానికి, ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు అవతారాన్ని ధరిస్తాడు అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. భగవద్గీతలో కూడా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి భగవద్గీత కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, ఈ అధర్మం వృద్ధి చెందుతుందో, పెరిగిపోతుందో, పవిత్రమైన సాధులను కాపాడడానికి, ధర్మాన్ని సంస్థాపన చేయడానికి ప్రతి యుగంలో నేను అవతారం ధరిస్తాను అంటారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. మొన్ననే మనం అద్భుతంగా ఉగాది పండుగను జరుపుకున్నాం. ఉగాది అంటే సృష్టికి ఆది. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించినటువంటి రోజు అని చెప్పి ప్రపంచానికి ఆశ్చర్యపరిచే విధంగా సైన్స్కు అంతు చిక్కనటువంటి అద్భుతమైనటువంటి కాల గణన మన భారతదేశంలో ఉంది. ఉగాది రోజు ఈ సృష్టి ఎప్పుడు జరిగింది, ఒక్కసారి కాదు, అనేక పర్యంతాలు సృష్టి జరిగిందని చెప్పి మనం అంతు చిక్కనటువంటి కాల గణన మన పెద్దలు మనకు అందించడం జరిగింది. కలియుగం 4,32,000 సంవత్సరాలు. కలియుగానికి 2 రెట్లు ద్వాపర యుగం, కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగం, కలియుగానికి 4 రెట్లు కృతయుగం. అంటే ఈ 4 యుగాలు గడిస్తే ఒక మహాయుగం. దాదాపు 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఇప్పుడు కలియుగం, మళ్ళీ కలియుగం 4,32,000 సంవత్సరాలు, అంటే 5,000 సంవత్సరాలు, 5,100 సంవత్సరాలు కలియుగం ప్రారంభమయ్యింది. ఇంకా 4,32,000 సంవత్సరాలు గడిస్తే కలియుగం అంతమవుతుంది. మళ్ళీ తిరిగి కృతయుగం, కృతయుగం తర్వాత త్రేతాయుగం, త్రేతాయుగం తర్వాత ద్వాపరం, ద్వాపరం తర్వాత మళ్ళీ కలియుగం. ఈ విధంగా ఈ యుగాలు కూడా పునరావృతం అవుతాయి, రిపీట్ అవుతూ ఉంటాయి అని చెప్పి ఒక మహాయుగానికి 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అంటే 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక మహాయుగం. ఇలాంటివి 71 మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, ఒక డే టైం బ్రహ్మదేవునికి. మనం ఊహకు కూడా అంతు చిక్కనటువంటి కాల గణన భారతదేశంలో ఉంది. అంటే 14 మన్వంతరాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. భగవద్గీతలో కూడా సహస్ర యుగ పర్యంతం అని చెప్పి కృష్ణ భగవానుడు ఈ కాల గణన గురించి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఒక మన్వంతరము అంటే 30,67,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక్క మన్వంతరం. ఇలాంటివి 14 మన్వంతరాలు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. ఇలా బ్రహ్మదేవుడికి అంటే మళ్ళీ అన్ని 14 మన్వంతరాల కాలము బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. మళ్ళీ బ్రహ్మదేవుడు తెల్లవారిన తర్వాత సృష్టి మొదలవుతుంది. బ్రహ్మదేవుడికి కూడా 100 సంవత్సరాలు పూర్తయితే బ్రహ్మ కూడా అంతరించిపోతాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడికి అహంకారం పెరిగితే నా అంత వాడు లేడు, నేనే సృష్టికర్తను అనుకున్నప్పుడు
పరమశివుడు బ్రహ్మదేవుడికి వాస్తవాన్ని తెలియజేయాలని చెప్పి తన వెంట తీసుకువెళ్ళి రోమశ మహర్షి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన శరీరం అంతా వెంట్రుకలు, కొన్ని వెంట్రుకలు ఊడిపోయి ఉంటాయి. ఆయన దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఈ వెంట్రుకలు ఎందుకు ఊడిపోయినాయి ఇక్కడ అని అడిగితే, ఒక్క వెంట్రుక ఊడిపోయింది అంటే ఒక్క బ్రహ్మ కాలం అయిపోయింది. ఆ విధంగా ఇప్పటికీ ఎంతో మంది బ్రహ్మలు కాలంలో కలిసిపోయినరు. అంటే బ్రహ్మ కూడా అంతరించిపోయే ఎంతో మంది బ్రహ్మదేవుళ్ళు అంతరించిపోయినటువంటి, అసలు మనం లెక్కించడానికి వీలైనటువంటి అనంత కాల గణన మన భారతీయులకు మాత్రమే సొంతం. మనం ఏ పూజ చేసినప్పటికీ అందులో మహాసంకల్పం మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈరోజు గూగుల్ ఎక్కడ ఏమి అడ్రస్ ఉందంటే గూగుల్లో మనం ఆ గూగుల్ మ్యాప్స్లో ఎట్లా సెర్చ్ చేస్తామో అంతకంటే అద్భుతమైనటువంటి గూగుల్ మ్యాప్ మనకు మన మునులు ఋషులు అందించడం జరిగింది. ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరూరు దిగ్బాదే కృష్ణ గోదావరి మధ్య అని చెప్పి మనం అంతరిక్షం నుంచి మనం కూర్చున్న ప్రదేశాన్ని గూగుల్ సెర్చ్ కంటే గొప్పగా మన అడ్రస్ను భగవంతునికి చెప్పి ఎందుకోసం మనం పూజ చేస్తున్నామో దాన్ని పూజా సంకల్పంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. అందులో మనం కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాము. అందులో వైవస్వత మన్వంతరం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. శ్వేత వరాహ కల్పం అంటే ఒక సృష్టి జరిగితే ఒక కల్పం, ఆ విధంగా ఒక కల్పంలో 14 మన్వంతరాలు. సో ఇంతవరకు మనకు 6 మన్వంతరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది శ్వేత వరాహ కల్పంలో మనమంతా ఉన్నాం. వైవస్వత మన్వంతరం. సో మనువులు కూడా 14 మంది మనువులు అయితే మళ్ళీ సృష్టి మొదలవుతుంది. అందులో 7వ వైవస్వత మన్వంతరం ప్రస్తుతం జరుగుతూ ఉంది. మొదటి మనువు స్వయంభూ మనువు, మొదటివాడు. ఒక్క మన్వంతరం అంటే 30,67,20,000 సంవత్సరాలు. ఆ విధంగా స్వయంభూ మనువు కాలం అయిపోయింది. ఈ స్వయంభూ బ్రహ్మదేవుడికి స్వయంగా జన్మించినటువంటి మనువు. ఈయన పుత్రికనే దేవహూతి కర్దమ ప్రజాపతి. ఆయన 1000 సంవత్సరాలు ఉత్తమ ఇల్లాలు నాకు భార్యగా రావాలని చెప్పి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఈ దేవహూతి కర్దమ ప్రజాపతికి భార్యగా లభించింది. వారిరువురికి శ్రీ మహావిష్ణువు మొదటి అవతారంగా మనకు జన్మించడం కపిల మహర్షి అంటాం. కపిల ముని శ్రీ మహావిష్ణువు అవతారంగా మనకు దేవహూతి కర్దమ ప్రజాపతికి కపిలుడు అవతారంగా జన్మించిన తర్వాత తల్లికి అద్భుతమైనటువంటి జ్ఞానం, కపిల గీత అని ఉంది, అద్భుతమైనటువంటి గీత. తల్లికి సాంఖ్యయోగాన్ని బోధించి కపిలుడు వెళ్ళిపోవడం మనకు తెలుసు. 2వ మనువు స్వారోచిషుడు, ఆ తర్వాత 3వ మనువు ఉత్తముడు, 4వ మనువు తామస మన్వంతరం. ఈ 4వ మన్వంతరంలో తామస మన్వంతరంలో జరిగిందే గజేంద్ర మోక్షం. మనకు వేదవ్యాసులు భాగవతాన్ని అందించారు కాబట్టి చూడండి, 4వ మన్వంతరంలో జరిగినటువంటి గజేంద్ర మోక్షాన్ని మనం ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 5వ మనువు రైవతుడు, 6వ మనువు చాక్షుషుడు అనే 6వ మన్వంతరం. ఈ 6వ మన్వంతరంలోనే క్షీరసాగర మదనం జరిగింది. ఈరోజు మనం కూర్మావతారంలో దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఇక 7వ ప్రస్తుత మనువు వైవస్వత మన్వంతరం ఇప్పుడు జరుగుతున్నటువంటిది 7వ వైవస్వత మన్వంతరం. ఈ విధంగా భగవంతుని అనేక అవతారాలు ఉన్నాయి. దశావతారాలు మాత్రమే కాదు, అనేక అవతారాలు భగవంతుడు అవతరించడం జరిగింది. అందులో శ్రీహరి, ఇందాక చెప్పుకున్న కపిలుడు, దత్తాత్రేయుడు, నారాయణుడు, హయగ్రీవుడు, ఇలాంటివి ఈ దశావతారాలు కానటువంటి భగవంతుని యొక్క అవతారాలు కూడా మనకు తెలుసు.
కానీ ఈ దశావతారాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ప్రత్యేకత ఈ దశావతారాలకు ఉంది. మనకు తెలుసు, మొదటిది మత్స్యావతారం. చాలా అందంగా ఇక్కడ దశావతారాల చిత్రపటాలు ఉంచడం జరిగింది. మొదటిది మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, మూడవది వరాహ అవతారం, నాలుగవది నరసింహ అవతారం, ఐదవది వామన, ఆరవది పరశురామ, ఏడవది రామ, ఎనిమిదవది బలరామ, తొమ్మిదవది శ్రీకృష్ణ అవతారం. ఇక రాబోయే కలియుగంలో వచ్చే అవతారం కలికి అవతారం. ఇవి దశావతారాలు. కొందరు పొరపాటున గౌతమ బుద్ధుని కూడా అవతారాలలో తీసుకోవడం జరుగుతుంది. కానీ మన శాస్త్రాలలో మనకు బలరామ, కృష్ణ మరియు కలికి అవతారాలు దశావతారాలుగా చెప్పడం జరిగింది. మిత్రులారా, అయితే ఇందులో ఉన్నటువంటి ఔచిత్యం, ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దిస్ 10 అవతారాస్, ఇవి ఏదో కాలక్షేపానికి చెప్పినవి కావు. అసలు ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే భారతీయులమైనందుకు గర్వపడిపోతాం. జీవ పరిణామ సిద్ధాంతం అని చెప్పి సైన్స్లో మనం పిల్లలకు నేర్పిస్తాం. అదే ఇంగ్లీష్లో అయితే మనకు డార్విన్ ప్రతిపాదించిందని చెప్పి దాన్ని పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం. ఏంటది? ఎవల్యూషన్, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ పిల్లలకు నేర్పిస్తాం. ఎవరు థియరీ ఆఫ్ జీవశాస్త్ర పితామహుడు ఎవరు అంటే డార్విన్ అని చదివించే దౌర్భాగ్యం భారతదేశంలో ఉంది. డార్విన్ తాతలు ముత్తాతలు అసలు కళ్ళు తెరవని రోజులలో నిజమైనటువంటి జీవ పరిణామ సిద్ధాంతం ఏంటి అంటే దశావతారం. ఆధునిక సైన్స్ శాస్త్రజ్ఞులు ఏదైతే చెప్తూ ఉన్నారో అంటే ముందు జీవం, లైఫ్ స్టార్టెడ్ ఇన్ వాటర్ అని చెప్తూ ఉంటారు. జీవము అంటే సృష్టి జరిగినప్పుడు భూమి, సూర్యుడి నుంచి గ్రహాలు ఏర్పడ్డప్పుడు కోట్ల సంవత్సరాలు అవి వేడిగా ఉండి మరిగిపోతూ, ఆ తర్వాత వాయువు ఏర్పడి, ఆ తర్వాత నీరు ఏర్పడి మొత్తం భూగోళం అంతా నీటిమయంగా కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నది అని చెప్పి ఆధునిక శాస్త్రము, సైన్స్, వైజ్ఞానికులు చెప్తూ ఉన్నారు. మరి ఇదే విషయం దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. అంటే ప్రపంచమంతా జలమై ఉన్నప్పుడు ఆ జలంలో ఏది అనుకూలంగా ఉంటుంది? జలచరాలు చాలా ఉన్నాయి, కానీ అన్ని జలచరాల కంటే పెద్దది, ఎక్కువ పెద్ద శరీరంతో ఉన్నటువంటిది చేప. అందుకే భగవంతుడు ఆ ప్రపంచమంతా, భూమంతా జలంతో నిండిపోయి ఉన్నటువంటి కాలంలో ఆ జలంలో అనుకూలమైనటువంటి శరీరాన్ని ధరించడం జరిగింది. అందుకు కూడా ఔచిత్యం ఉంది. భాగవతంలో పరీక్షిస్తూ శుకబ్రహ్మను అడుగుతాడు, చేప అన్నది అంత గొప్ప ప్రాణిని కాదు, తామస గుణం ఉన్నటువంటి చేప అవతారాన్ని భగవంతుడు ఎందుకు ధరించవలసి వచ్చింది అని చెప్పి శుకబ్రహ్మను అడిగినప్పుడు భగవంతుడు చెట్టులో, గుట్టలో, పుట్టలో, అండపిండ బ్రహ్మాండం ఆ ప్రతి కణంలో భగవంతుడే ఉన్నాడు కదా. భగవంతుడు అనుకుంటే సర్వంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు ఏ రూపాన్నైనా ధరించగలుగుతాడు. భగవద్గీతలో ఎవరు నన్ను ఏ రూపంలో ఆరాధిస్తే వాళ్ళను ఆ రూపంలో అనుగ్రహిస్తా అని చెప్పినట్టు ఆయన చేప రూపమైనా ఏ రూపమైనా ఒకటే. కానీ చేప రూపాన్ని ఎందుకు ధరించాడు అంటే ఆ కాలంలో భూమండలం అంతా నీటితో నిండిపోయి ఉంది కాబట్టి నీళ్ళల్లో అనుకూలమైన అవతారం చేప కాబట్టి ఆ మత్స్యావతారాన్ని భగవంతుడు ధరించడం. ఆ విధంగా మనం చూస్తే జీవ పరిణామ సిద్ధాంతం ముందు జీవం నీళ్ళల్లో మొదలైంది అంటే నీళ్ళల్లో ఉండే చేప మొదటి అవతారం. ఇక తర్వాత మనకు ఇప్పుడు ఆధునిక సైన్స్ ఏం చెప్తుంది అంటే తర్వాత భూమి కొంత భాగము నీళ్ళ నుంచి పైకి వచ్చింది. అప్పుడు ఉభయచరాలు, అంఫిబియన్స్ అంటాం. అంటే సముద్రంలో నీళ్ళల్లో బతుకుతాయి, భూమి మీద బతికే జంతువులు, జీవరాశులు పుట్టినాయి అని చెప్పి. అదేవిధంగా రెండవ అవతారము మనకు కూర్మావతారం, తాబేలు, టార్టాయిస్. ఇది నీళ్ళల్లో బతుకుతుంది, భూమి మీద కూడా బతుకుతుంది. చేప మాత్రం
నీళ్ళల్లోనే బతుకుతుంది, భూమి మీద బతకలేదు. కాబట్టి సైన్స్ ఇది ఏం చెప్తుందో ఎవల్యూషన్ థియరీ, దశావతారాలు ఎవల్యూషన్ థియరీని చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము మన పిల్లలకు ఎవల్యూషన్ థియరీ ఎవరు కనిపెట్టిండ్రు, ఎవరు ప్రతిపాదించిండ్రు అంటే భారతీయులమని గర్వంగా చెప్పుకోవాలి. ఎవరో డార్విన్ అని చెప్పుకోవడం అన్నది ఇంకా దౌర్భాగ్యం. అలాంటి గొప్ప ఆవిష్కరణలన్నీ భారతదేశంలో జరిగినాయి. తర్వాత మూడవది వరాహ అవతారం, అంటే పంది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఇది అంటే ఉభయచరాల నుంచి భూచరాలు పూర్తిగా అది భూమి మీదనే బతుకుతుంది. ఆ తర్వాత నరసింహ అవతారం, అంటే సగం జంతువు సగము మనిషి. సో ప్రతి అవతారానికి ఒక పర్పస్ ఉంది, ఒక రీజన్ ఉంది. ఆ రోజు మహానుభావుడు ఎవరు, హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవునితో వరాన్ని తపస్సు చేసి వరాన్ని కోరుతాడు. ఏం వరం కోరుతాడు అంటే నాకు చావు రావు. ఈ రాక్షసులు మొత్తము ఘోరమైన తపస్సు చేసి నా జన్మ ధన్యం కావాలి, నాకు మోక్షాన్ని ప్రసాదించు భగవంతుడు అని చెప్పి కోరుకోరు. ప్రతి ఒక్క రాక్షసుడు ఏం కోరుకుంటాడు అంటే నేను చావకుండా శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోవాలని. కానీ అది అసాధ్యం, ప్రకృతికి విరుద్ధం. భగవంతుడు అది కాక ఇంకేమైనా కోరుకోను ఆయన అని చెప్పింది. అప్పుడు ఎంత తెలివిగా ఏ ప్రాణితో, మనుషులు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, దేవతలు, అసలు ఏ జంతువు, పక్షి దేనితో నాకు చావు రావద్దు, ఏ ఆయుధంతో చావు రావద్దు, ఏ వెపన్ కూడా నన్ను చంపొద్దు, ఏ ప్రాణి నన్ను చంపొద్దు, భూమి మీద చావద్దు, ఆకాశంలో చావద్దు, ఇంట్లో చావద్దు, బయట చావద్దు, రాత్రి చావద్దు, పగలు చావద్దు, ఇక ఏ విధంగా కూడా చావు రాదు అనే విధంగా బ్రహ్మదేవుడితో వరాన్ని పొందింది. వాటన్నిటికీ వెలుగుడుగా నరసింహ అవతారం రావాల్సి వచ్చింది. అంటే మనిషి కాదు, జంతువు కాదు, రాత్రి కాదు, పగలు కాదు, అసుర సంధ్య వేళ, ఇంట్లో కాదు, బయట కాదు, తన కడప మీద, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, తొడల మీద ఏ వెపను యూజ్ చేయొద్దు, కత్తులు, కటార్లు, తుపాకులు పట్టుకోవద్దు. కాబట్టి గోర్లతోటి పొట్టను చీల్చి హిరణ్యకశ్యపుని చంపడానికి నృసింహ అవతారం రావాల్సి వచ్చింది. అంటే ప్రతి అవతారానికి ఔచిత్యం ఉంది. ఇది కేవలం ఏదో పుస్తకంలో రాసినటువంటి అవతారాలు కాదు. ఇంత శాస్త్రీయమైన దృక్పథం దశావతారాల్లో ఉంది. ఆ తర్వాత వామన అవతారం, అంటే మొట్టమొదటి మనుషులు మరుగుజ్జులు అని చెప్పి కూడా ఆధునిక శాస్త్రం చెప్తూ ఉంది. వామన అవతారం, ఆ తర్వాత పరశురామ అవతారం, ఆ తర్వాత పరిపూర్ణమైనటువంటి మనుష్య అవతారం, ఆదర్శ మానవ జీవితాన్ని ప్రపంచానికి చూపించినటువంటి మర్యాద పురుషోత్తముడు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి మనం చెప్పుకునే రామ అవతారం, శ్రీరామ అవతారం. ఆ తర్వాత వ్యవసాయం చేయడం ముఖ్యం కాబట్టి బలరామ అవతారం. ఆ తర్వాత ద ఎన్రిచ్డ్ ఫార్మ్ ఆఫ్ గాడ్స్ ఇన్కార్నేషన్, పరిపూర్ణము అయినటువంటి సకల కళా వైభవాలతో జన్మించినటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. పుట్టక ముందే ఆకాశవాణి ద్వారా ప్రకటన చేయించి పుట్టక ముందు నుంచే మహాద్భుతాలను సృష్టిస్తూ పుట్టిన తర్వాత కూడా ధర్మ సంస్థాపన గురించి పరిపూర్ణమైనటువంటి, ఇప్పుడు ఏదైతే రామ అవతారంలో లోపించిందో బాల్యం గురించి రామావతారంలో అంత ఎక్కువగా కనిపించదు. అవన్నిటినీ పరిపూర్ణమైన పిల్లలు, దేవుడు చల్లని వారి అన్నట్టు మనకు అద్భుతమైనటువంటి కృష్ణ లీలలు బాల్యంలో చూపించి తర్వాత పెద్దగైన తర్వాత భగవద్గీత లాంటి మహాద్భుతమైనటువంటి జ్ఞానామృతాన్ని ప్రపంచానికి అందించి ధర్మ సంస్థాపన గురించి మహాభారత యుద్ధాన్ని నడిపించి తిరిగి ధర్మాన్ని స్థాపించినటువంటి పరిపూర్ణ అవతారం మనం దశావతారాల్లో చెప్పుకుంటాం శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ఈ కలియుగంలో ఇంకా పాపం పెరిగిపోతే, అధర్మం పెరిగిపోతే ధర్మాన్ని రక్షించడానికి మళ్ళీ భగవంతుడు కలికి అవతారంలో రాబోతూ ఉన్నాడు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది దశావతారాల గురించినటువంటి ప్రస్తావన. ఆత్మీయ
బంధువులారా, ఇక ఈరోజు సమయం తక్కువగా ఉంది కాబట్టి 5 రోజుల్లో 10 అవతారాల గురించి మనం ఒక ప్రణాళిక వేసుకొని ఉన్నాం. ప్లాన్ అయిపోయింది. ఈరోజు మొదటి అవతారం మత్స్యావతారం. ఆ కథ మనం విన్న తర్వాత 2వ అవతారం గురించి ఆలోచిస్తాం. ఇది పూర్వం సత్యవ్రతుడు అనే రాజు, ఈయన మహావిష్ణు భక్తుడు. విష్ణు గురించి కృతమాలిక అనే నదీ తీరంలో ఘోరమైన తపస్సు ఆచరిస్తూ ఉంటే ఆహారాన్ని మానేసి తపస్సు చేస్తారు. కొన్ని రోజుల తర్వాత కేవలం నీళ్లు మాత్రమే సేవించి తపస్సు చేస్తారు. ఇంకా కొన్ని రోజులైతే నీళ్లు కూడా మానేసి కేవలం వాయు భక్షణం అంటే గాలి పీల్చుకొని తపస్సు చేస్తారు. ఇట్లా ఈ సత్యవ్రతుడు అనే రాజు కృతమాలిక అనే నదీ తీరాన, ఇది ద్రవిడ దేశం అంటే సౌత్ ఇండియన్, ఇప్పుడు దక్షిణ భారతదేశానికి చెందిన రాజు కృతమాలిక అనే నదీ తీరంలో కూర్చొని శ్రీ మహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు, కేవలం నీళ్లు మాత్రమే సేవిస్తూ తపస్సు చేసుకుంటూ ఉన్న కాలంలో ఒకరోజు నదిలో దిగి ఆ సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్న సూర్యునికి జల తర్పణం చేస్తూ ఉన్నారు. అంటే నీళ్లు దోసిలో తీసుకొని సూర్యునికి అభిముఖంగా నిలబడి మనం నీళ్లను వదిలిపెట్టడం, ఇది మన సాంప్రదాయం. ఇప్పుడు కూడా చాలా మంది స్నానం చేస్తూ వెంటనే స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిలబడి నీళ్లు వదిలిపెట్టడం మనం చాలా మంది చేస్తూ ఉంటాం. ఎందుకు చేయాలి అంటే భారతదేశంలో మునులు ఋషులంతా గొప్ప సైంటిస్టులు. మనకు అందించినటువంటి ప్రతి ఆచార వ్యవహారాలన్నీ మన ఆరోగ్యానికి, మన ఆనందానికి మనకు వాళ్ళు చేయమని చెప్పినటువంటి ఇది ఆచార వ్యవహారం. ఇందులో ఉన్నటువంటి సైన్స్ ఏంటి అంటే, ఎవరైనా సూర్యుడు ఉదయించక ముందు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిలబడి ఆ నీళ్లు వదిలిపెడితే సూర్య కిరణాలు నీటి నుంచి కన్ను మీద పడితే వాళ్ళకు కంటి సమస్యలు, కంటికి సంబంధించిన రోగాలు రావు అని చెప్పి ఆధునిక శాస్త్రం మనకు తెలియజేస్తూ ఉంది. మిత్రులారా, ఇంత అద్భుతమైనటువంటి విషయం. ఒకవైపు ఆ ఆధ్యాత్మికత, భక్తి, మరొక వైపు మన ఆరోగ్యము, ఆనందం. మన ఆచారాలు పాటిస్తే అది భగవంతునికి కాదు మనకే మేలు చేస్తుంది. కాబట్టి ఈ తర్పణం ఇవ్వడంలో కూడా ఇంత గొప్ప వైజ్ఞానిక విషయాలు దాగి ఉన్నాయి. ఆ విధంగా అన్నిటికంటే శ్రేష్టమైంది నది స్నానం. ఈయన నదిలో నిలబడి స్నానం చేసి ఆ నదీ నీళ్లను దోసిల్లో పట్టుకొని తర్పణం ఇవ్వాలని అనుకుంటున్న సమయంలో ఆ నీళ్లతో పాటు ఒక చేప పిల్ల వచ్చింది. చూడగానే చేప నీళ్ళల్లో ఉంది కాబట్టి వదిలేగానే ఆ చేప పిల్ల తిరిగి నదిలో పడిపోయింది. ఆ చేప పిల్ల మనుష్య భాషలో రాజుతో మాట్లాడింది. మహారాజా, ఈ నదిలో పెద్ద చేపలు నన్ను తింటాయి అనే భయంతో, చేపలకు ఒక లక్షణం ఉంది, పెద్ద చేపలు చిన్న చేపలను ఆహారంగా భుజిస్తాయి. చేపకు ఒక దుర్గుణం ఉంది, జివ్వ చాపల్యం. ఆకలి చేపకు ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ ఆకలి. అంటే మనము ఒకసారి పొట్టగా తింటే మళ్ళీ తింటావా అంటే నాకు వద్దు, ఇప్పుడే తిన్నాను. కానీ చేపలు మాత్రము ఎప్పుడూ తినాలి అనిపిస్తుంది. దానికి పొట్ట నిండా భోంచేసిన తర్వాత కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆ వీక్నెస్ వల్లనే అది చనిపోతుంది. కపిలుడు తల్లికి చెప్తాడు, మనిషికి ఈ పంచేంద్రియాలు 5 సెన్స్ ఆర్గాన్స్ భగవంతుడు ఇచ్చిండు కదా, ఒక్కొక్క సెన్స్ ఆర్గాన్ను దుర్వినియోగం చేసుకోవడం వల్ల మనిషి ఎట్లా పతనం అవుతాడు. చేప ఉదాహరణ చెప్తాడు. ఎందుకంటే చేప సముద్రంలో కావలసినంత ఆహారం దొరుకుతుంది, క్రిమి కీటకాలు తింటుంది, దాని కడుపు నిండుతుంది. కానీ ఈ జాలరి ఎర వేస్తాడు, గాలం వేసినప్పుడు కడుపు నిండినా కూడా దానికి తినాలనిపిస్తుంది. ఆ వీక్నెస్ ఉంది కాబట్టి తింటూ ఉండాలి.
దానివల్ల ఏమవుతుంది, ఆ గాలానికి ఉన్న ఎర్రను తినాలని అది పోయి గాలానికి అది తినాలని నోరు దాంట్లో పెట్టేసరికి అది పుచ్చుకొని ఆ గాలం వేసిన అతను బయటికి లాగేస్తే బయట వచ్చి పడిపోయి చనిపోతుంది, అది వండుకొని తినేది. కాబట్టి చేప ఏ విధంగా చనిపోతుంది అంటే దాని వీక్నెస్ వల్లనే. ఏంటి వీక్నెస్? నోరు కంట్రోల్ చేసుకోదు, ఊరికే తినాలనిపిస్తుంది. కొందరు మనుషులు కూడా రోగాలు ఎందుకు వస్తాయి అంటే అస్తమానం ఏది పడితే అది తినడం అన్నది మంచిది కాదు తల్లి, అందుకే చేప చూసినావా ఎట్లా ఉంటుంది అని చెప్పి చెప్తుంది. ఆ విధంగా పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అనే భయంతో నువ్వు మహానుభావుడవు, మంచి వ్యక్తివి అని చెప్పి నీ శరణు కోరి నీ దోషుల్లోకి వస్తే నన్ను మళ్ళీ వదిలిపెడతావా మహారాజా అని చెప్పి ఆ చేప పిల్ల అడిగినప్పుడు రాజు ఉత్తముడు అంటే భగవంతుడు భక్తుని పరీక్షిస్తూ ఉన్నాడు. విచిత్రం ఏంటి అంటే మనకు అన్ని కథలలో భక్తుడు భగవంతుని అడుగుతాడు కోరికలు, కానీ ఇక్కడ పరమాత్ముడు భక్తుని అడుగుతూ ఉన్నాడు రక్షించమని చెప్పి. ఆ చేప రూపంలో ఉన్న పరమాత్మ రాజుతో అంటుంది, నాకు ప్రాణభయం ఉంది, పెద్ద చేపలు నన్ను చంపేస్తాయని, నిన్ను శరణు కోరి వచ్చి నీ దోషుల్లోకి వచ్చాను నేను, తిరిగి నువ్వు వదిలిపెట్టావని అన్నాను. ఈయన మహాభక్తుడు, సాత్వికుడు, మంచివాడు, భూత దయ ఉన్నవాడు, అన్నిటి మీద ప్రేమ గుణం ఉన్నవాడు. భగవంతుడు పరీక్షిస్తున్నాడు, నిజంగా ఈయనకు సహృదయం ఉందా, కష్టాల్లో ఉన్న వారిని చూసి ఆదుకునే గుణం ఉందా లేదా అని చెప్పి పరీక్షిస్తున్నాడు. అప్పుడు రాజు, అయ్యో నువ్వు ఈ విధంగా నీకు భయం ఉందా అని చెప్పి దాన్ని తిరిగి తీసుకొని తన కమండలంలో వేసుకున్నాడు. ఎక్కడో పారేయచ్చు, ఇంకెవరికైనా అప్పగించవచ్చు, కానీ ఆ తామస గుణము, ఆ సాత్విక గుణము ఉన్నటువంటి ఆ మహారాజు సత్యవ్రతుడు దాన్ని తన కమండలంలో వేసి ఇంటికి తీసుకెళ్ళింది. మరుసటి రోజు అయ్యేసరికి ఆ చేప పిల్ల కమండలం నిండా పట్టకుండా పెరిగిపోయింది. మహారాజా, నాకు ఈ కమండలం నాకు నివాసం ఉండడానికి సరిపోవడం లేదు అన్నాడు. దాన్ని తీసి ఒక తొట్టిలో వేసింది, కుండ అనమాట. మరుసటి రోజు అయ్యేసరికి అది దాంట్లో కూడా పట్టనంతగా పెరిగిపోయింది. మహారాజా, ఇది కూడా నాకు సరిపోవడం లేదు అని ఆ చేప రాజుతో అంటుంది. ఆ చేపను తీసుకెళ్ళి సరస్సులో వేసింది. మరుసటి రోజు అయ్యేసరికి ఆ సరస్సు నిండా పెరిగిపోయింది. మహారాజా, నాకు ఈ సరస్సు చెరువు ఇది కూడా సరిపోవడం లేదు అని. ఇక మహారాజు దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వేసింది. సముద్రంలో 1,00,000 యోజనాల దూరం విస్తరించి మత్స్యంగా అది చేపలాగా ఒక బ్రహ్మాండమైన రూపాన్ని ధరించి సముద్రంలో అది అలల మధ్య ఎగురుతూ తూలుతూ కనిపించింది. అప్పుడు ఈ సత్యవ్రతునికి అర్థమైంది, ఇది మామూలు చేప కాదు, ఇది సాక్షాత్తు నేను ఏ పరమాత్మ గురించి, ఏ శ్రీ మహావిష్ణువు గురించి నేను తపస్సు చేస్తూ ఉన్నానో నన్ను అనుగ్రహించడానికి వచ్చిన ఆ శ్రీహరి, ఆ మహావిష్ణువు అవతారమే అని చెప్పి ఆ చేపను ఆ రాజు ప్రార్థిస్తే ఆ చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ మహారాజు దగ్గరికి వచ్చి, అవును సత్యవ్రత మహారాజా, నువ్వు కోరుకున్న నేను శ్రీ మహావిష్ణువును, నీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలి. ఈ రోజు నుంచి సరిగ్గా 7వ రోజు మహాప్రళయం రాబోతుంది. భయంకరమైన ప్రళయంలో సమస్త లోకాలు లయమైపోతాయి, మునిగిపోతాయి. మొత్తం ఈ భూమండలం అంతా జలమయంగా మారబోతుంది 7వ రోజు. అందుకే నీకు జాగ్రత్తగా చెప్పడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. నువ్వు ఏం చేయాలంటే సరిగ్గా ఇప్పుడు ఎక్కడైతే కూర్చున్నావో 7వ రోజు ఇక్కడికే రా. భయంకరమైన వర్షం, నిర్విరామంగా పిడుగులు వనగళ్లతో భయంకరమైన వర్షం, ఆగిపోకుండా నిరంతరంగా వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ వర్షానికి భూమి అంతా నీరుగా, సముద్రం అంతా ఉప్పొంగి భూమిని కప్పివేస్తుంది. మొత్తం సమస్త జీవరాశులన్నీ నశించిపోతాయి. నీవు మాత్రం ఇక్కడికి వచ్చి నిలబడు. ఒక బంగారు పడవ
నీ దగ్గరికి సముద్రంలో వస్తుంది, దాంట్లోకి నువ్వు ఎక్కువ అందులో అన్ని మూలికలు, వనమూలికలు, ఔషధాలు, సమస్త ధాన్యాలు అందులోకి నువ్వు సేకరించి పెట్టుకోవాలి. మళ్ళీ సృష్టి అంతరించిన తర్వాత మళ్ళీ మనకు చెట్లు, రకరకాల మూలికలు లభించాలంటే వాటి విత్తనాలని నువ్వు సేకరించు. సప్త ఋషులు కూడా నీ వెంట ఆ పడవలో వస్తారు అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఈ ప్రళయం తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాపాడి నేను మీకు మళ్ళీ ఈ సృష్టిలో మిమ్మల్ని ఉంచుతా అని చెప్పి చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు రాజుకు చెప్పి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాడు. చెప్పిన విధంగానే 7వ రోజు భయంకరమైనటువంటి వర్షం మొదలవుతుంది. రాజు సముద్రం తీరంలో వెళ్ళి నిలుచుంటాడు. అనుకున్నట్టుగానే బంగారు పడవ వస్తుంది. సప్త ఋషులు అందులో ఉంటారు. అనేక రకాల మూలికలు, ధాన్యాలు, విత్తనాలు మళ్ళీ సృష్టికి అవసరమైనటువంటివన్నీ ఆ పడవలో తీసుకొని వెళ్ళడం. మొత్తం సూర్యుడు, చంద్రుడు కూడా అంతర్ధానం అయిపోతారు. చిమ్మ చీకటి ఆ 7 రోజులు భయంకరంగా ఆ విధంగా వర్షం ధారగా కురుస్తుంది. సముద్రం భయంకరంగా అలలతో ఎగిసి పడుతుంది. ఆ అలల నుండి పడవ మునగకుండా ఈ చేప రూపంలో ఉన్న మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ అలలను పడవకు తాకకుండా కాపాడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అదేవిధంగా పడవ దారి తప్పకుండా అల్లకల్లోలమైన సముద్రంలో ఈ పడవను కాపాడడానికి ఒక పెద్ద సర్పం అనేది సముద్రంలో వస్తుంది. ఆ శ్రీ మహావిష్ణువు రాజుకు ఈ సర్పాన్ని పడవకు చేప యొక్క ఒక మొన తేలి ఉంటుంది, దానికి కట్టమని చెప్తే ఆ చేప సర్పాన్ని కట్టి పడవను చేపకు కట్టడం వల్ల 7 రోజులు ఆ ప్రళయంలో సముద్రం అల్లకల్లోలమైన సముద్రంలో ఆ పడవను కాపాడడం జరుగుతుంది మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు. ఆ తర్వాత ఆ వర్షం వెలుస్తుంది. మళ్ళీ సముద్రం వెనకకు వెళ్ళిపోతుంది. భూభాగం పైకి తేలుతుంది. కానీ ఎవరు జీవరాశులు, పక్షులు, జంతువులు, చెట్లు ఏమీ లేవు, అన్నీ అంతరించిపోయినాయి. మళ్ళీ సృష్టి జరగాలి కాబట్టి అప్పుడు ఈ శ్రీ మహావిష్ణువు ఈ సత్యవ్రతుడైన రాజుకు వేద జ్ఞానాన్ని బోధిస్తాడు, సాంఖ్య యోగాన్ని బోధించి. ఎందుకంటే మళ్ళీ బ్రతకాలంటే జ్ఞానం అవసరం ప్రపంచంలో. ఆ జ్ఞానం ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ అది గురు శిష్య పరంపరగా అందజేయబడాలి. కాబట్టి సృష్టి జరగబోతుంది కాబట్టి సృష్టికి సంబంధించినటువంటి వేద జ్ఞానాన్ని ఆ సత్యవ్రతునికి బోధించి తర్వాత మన సూర్యనారాయణుడు సూర్యుని యొక్క కొడుకుగా నువ్వు మళ్ళీ ఈ సృష్టిలో జన్మిస్తావని చెప్పి ఆయనకు విభస్సుడు అనే సూర్యుడు కూడా అనేక మంది ఉన్నారు. అంటే కల్పంలో అంతా అంతరించిపోతుంది, మళ్ళీ సూర్యుడు చంద్రుడు కూడా పుట్టాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈ విభస్సుడు అనే సూర్యునికి పుత్రునిగా ఈ సత్యవ్రతుడు జన్మించే విధంగా వరమిచ్చి ఆయనకు మళ్ళీ నీవు అనేక సంవత్సరాలు ఈ భూమండలాన్ని పాలిస్తావు. ఈ మన్వంతరంలో మొదటి మనిషిని నువ్వే. మనువు అంటే మనిషి అనే పేరు మనువు నుంచి వచ్చింది. మనువు యొక్క మనం సంతానం కాబట్టి మనమంతా మనుషులం. అంటే మనుషులందరికీ మూల పురుషుడు మొదటి వ్యక్తి మనువు. ఈ 7వ మనువు వైవస్వత మనువు. ఈ విధంగా ఈ మత్స్యావతారంలో ఈ సత్యవ్రతుడు మనకు సూర్యుని పుత్రునిగా జన్మించి ఆయనే మనకు 7వ మనువుగా కొనసాగిండు. ఈ వైవస్వత మనువుగా 1000 సంవత్సరాలు ఈ భూమండలంలో మానవ జాతి మనుగడ కోసం ఇప్పుడు మనం పరిపాలించుకోవడానికి రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్. కాబట్టి ఆ రోజు మనుషులు ఏ విధంగా జీవించాలో నియమ నిబంధనలను, ధర్మ సూత్రాలను మనకు అందించినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే మనువు. ఆ మనువు యొక్క కథ ఇది. ఈ విధంగా బ్రహ్మదేవుడు
7 రోజుల తర్వాత ప్రళయం వస్తుంది అంటే సృష్టి చేసి అలిసిపోయి పడుకోవాలనుకుంటాడట. నడుము నొప్పేస్తుంది, కాళ్ళు లాగేస్తూ ఉన్నాయి. సరస్వతి నేను కొంతసేపు పడుకోవాలనుకుంటున్నాను. బ్రహ్మదేవుడు పడుకోవడమే ప్రళయం. ఆయన నిద్రిస్తూ ఉన్నాడు, ఈ ప్రళయం వచ్చేసింది. ఆయన నిద్రలో ఉన్నప్పుడు శ్వాసలో నుంచి వేదాలు పుట్టినాయి. ఈ వేద జ్ఞానంతో మళ్ళీ సృష్టి జరుగుతుంది, సృష్టి నడుస్తుంది. ఒక దుర్మార్గుడు హయగ్రీవుడు, భగవంతుని అవతారం కూడా హయగ్రీవుని పేరుతో ఉంది. ఒక రాక్షసుడు కూడా హయగ్రీవుడు, సముద్రంలో ఉండే రాక్షసుడు, జలస్తంభం తెలుసు. వాడికి ఒక దుర్బుద్ధి కలిగింది. దేవుడు సృష్టి చేస్తూ ఉన్నాడు కదా, సృష్టి చేయడానికి అవసరమైనటువంటి జ్ఞానం వేదాలు. ఈ వేదాలను అపహరించుకొని వెళ్ళిపోతే ఇక బ్రహ్మదేవుడు సృష్టి ఏ విధంగా చేస్తాడో అని చెప్పి చేయకుండా అడ్డుకోవడానికి బ్రహ్మదేవుడు నిద్రిస్తూ ఉన్న సమయంలో హయగ్రీవుడు అనే ఈ రాక్షసుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో వేదాలను అపహరించి సముద్రంలోకి వెళ్ళి దాచిపెట్టి అక్కడ దాక్కున్నాడు. మళ్ళీ వేదాలను ఇంతకుముందే భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అంటే వేదాలను కాపాడడం కూడా అందులో ఒక భాగం. ఈ మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సముద్రంలో దాగిన ఆ హయగ్రీవుడు అనే ఆ రాక్షసుని పైన దాడి చేసి వాని చెరలో ఉన్నటువంటి వేదాలను తిరిగి తీసుకొని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించడం. ఆ తర్వాత బ్రహ్మ మరుసటి రోజు మళ్ళీ సృష్టిని ప్రారంభించడం జరుగుతుంది. ఇది మత్స్యావతారంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కథ విశేషం. మిత్రులారా, ఎవరైతే మత్స్యావతారం అనే ఈ కథను వింటారో వారికి ఏ పాపాలు వారికి సోకవు, పాపాలని హరించుకుపోతాయని చెప్పి మనకు ఈ కథ ఫలితాన్ని భాగవతంలో చెప్పడం జరిగింది. అందరం ఒకసారి శ్రీ మహావిష్ణువుకు మనం జయకారం చేద్దాం. బోలో శ్రీ మహావిష్ణు భగవానికి చెప్పాం. బోలో శ్రీ మత్స్యావతారానికి, బోలో శ్రీ శ్రీమన్నారాయణునికి. ఇక రెండవ అవతారం ఇందాక చెప్పుకున్నట్టు కూర్మావతారం. ఇది 6వ మన్వంతరం అయిన చాక్షుష మన్వంతరంలో జరిగినటువంటి కథ. ఇది జరగడానికి మీ అందరికీ తెలుసు, దేవతలు రాక్షసులు అన్నదమ్ములు. కశ్యప ప్రజాపతి బిడ్డలు, దితి అతిథి పిల్లలు. దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు రాక్షసులైనరు, అతిథికి పుట్టిన వాళ్ళు దేవేంద్రుడు, వీళ్ళంతా దేవతలైన. ఒకే తండ్రి సంతానం అయినప్పటికీ వీళ్ళలో ఎప్పుడు వైరం అనేది జరుగుతుంది. ఒకరోజు దుర్వాసుడు అనే ముని పారిజాతం అనే పుష్పాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇస్తే ఆ పారిజాత పుష్పాన్ని తీసుకొని దేవలోకం స్వర్గానికి వెళ్తాడు. పిల్లలు, దేవలోకంలో ఇంద్రుడు కనిపిస్తే ఆ పారిజాతం అనే పుష్పాన్ని ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడు సురాపానం చేసి మత్తులో ఉంటాడు. ఆ పుష్పాన్ని తీసి ఐరావతం పైకి విసిరేస్తాడు. ఐరావతం కాళ్ళ కింద పడి ఆ పారిజాతం అనేది నలిగిపోతుంది. ఇది చూసినటువంటి దుర్వాసునికి చాలా ఆగ్రహం కలుగుతుంది. ఇంద్రుడు అని చెప్పి నేను గౌరవంగా పుష్పాన్ని అందిస్తే మూర్ఖుడు దుర్మార్గుడు ఆ పుష్పాన్ని గౌరవించకుండా తీసి పారేయడము, అది ఆ ఐరావతం ఏనుగు కాళ్ళ కింద నలిగిపోవడం చూసి ముందే దుర్వాసుడు మహాకోపిష్టి ఇంద్రుని శపిస్తాడు.
నీ అహంకారము నీ ఐశ్వర్యము నశించిపోగాక అని చెప్పి చెప్పించి వెళ్ళిపోతుంది. దూర్వాసుని శాప వశాత్తు దేవతలు కళావిహీనులు శక్తి విహీనులు అయిపోయి రాక్షసుల చేత పరాభవించబడి ఓడిపోయి స్వర్గాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత కష్టాలు వచ్చినప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తుంది. ఇంద్రుడు కష్టకాలంలో పదవి పోయింది, అధికారం పోయింది, రాజ్యం పోయింది. ఇక అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ దేవతలంతా మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకుంటే బ్రహ్మ కూడా, అయ్యా నేను మాత్రం ఏం చేసేది, మనందరికీ పెద్ద ఆయన ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మనమంతా వేడుకుందామని చెప్పి దేవతలను తీసుకెళ్ళి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళింది. పిల్లలు మిమ్మల్ని అడుగుతారు, అమ్మాయి మొత్తం కథ అంతా చెప్పాలి ఇప్పుడు అయిపోయిన తర్వాత. ఎక్కడ పోయింది ఇప్పుడు? అవింటలేదు. ఎక్కడ పోయింది? అక్కడ ఎంత మంచిగా దేవతలు బ్రహ్మదేవుడు కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆయన పెద్ద ఆయన అందరికి పరమాత్మ ఎట్లా ఉన్నాడో చూడండి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉంటాడు? హార కిరీట కేయూర కుండల పాద కటక కాంచీలత కంకణాది కౌస్తుభోపేతంబు కౌమోదకీ శంఖ చక్ర శరాసన సంయుతం మరకత శ్యామంబు సరసి జనేత్రంబు కర్ణాభరణ కాంతి గండయుగము కలిత కాంచన వర్ణ కౌశేయ వస్త్రంబు శ్రీవనమాలికా సేవితంబునై మనోహరంబునై దివ్య సౌభాగ్యమైన అతని రూపు హర్షముసగా చూసి బ్రహ్మ హరుడు సురలును తానును పొంగినంబుడగుచు పొగడలు. ఇలాంటి అద్భుతమైనటువంటి హార కిరీట కేయూర కుండల పాద కటక కాంచీలత కంకణాది కౌస్తుభోపేతంబు కౌమోదకి శంఖ చక్ర శరాసన సంయుతముతో శ్రీ మహావిష్ణువు కొలువు తీరినటువంటి ఆ అద్భుతమైన విష్ణు దర్శనం వీళ్ళంతా చేసుకొని అందరూ బ్రహ్మ దేవతలు హరుడు అంటే శివుడు కూడా అక్కడ అద్భుతమైన శ్రీ మహావిష్ణువును దర్శించుకొని ఆయనను ప్రాధేయపడ్డారు. ఈ విధమైన ఆపద వచ్చింది, రాక్షసుల చేత మేము సర్వము కోల్పోయి పరాభవంతో ఈ విధంగా ఉన్నాం, మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని చెప్పి శ్రీ మహావిష్ణువును అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీరు ఇప్పుడు రాక్షసులు అత్యంత బల సంపన్నులు కాబట్టి అప్పుడు రాక్షస రాజు బలి చక్రవర్తి ఇంద్రునికి చెప్పి, మీరంతా బ్రదర్స్ కదా, అన్నదమ్ములని చెప్పి బలి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడు, మనమంతా అన్నదమ్ములం, అనవసరంగా గొడవలు వద్దు అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి సత్యంగా ఫ్రెండ్షిప్ చేయండి, వారితో కలిసి మనందరికీ మేలయ్యే ఒక ఉపాయం ఉంది, మనం క్షీరసాగర మదనాన్ని మనం దేవతలు రాక్షసులు కలిసి చేస్తే అమృతం పుడుతుంది, అప్పుడు మీరు మేము అందరం మృత్యువు లేకుండా చనిపోకుండా హాయిగా మనమంతా కలిసిమెలిసి హాయిగా ఉందాం, ఈ కొట్లాటలు ఈ యుద్ధాలు మనకు వద్దు అని చెప్పి మీరు వెళ్ళి రాక్షసులతో స్నేహం చేయమని శ్రీ మహావిష్ణువు సలహా ఇస్తే ఇంద్రుడు దేవతలంతా వెళ్ళి బలి చక్రవర్తిని కలిసి వారితో ప్రాధేయపడి వారితో ఫ్రెండ్షిప్లో కొంతకాలం గడపడం జరిగింది. ఆ తర్వాత ఈ ఉపాయాన్ని మనమంతా క్షీరసాగర మదనం చేస్తే సముద్రంలో మనకు అద్భుతమైన అమృతం, అనేక అద్భుతమైన వస్తువులు సముద్రం నుంచి లభిస్తాయని చెప్పి చెప్పడం వల్ల రాక్షసులు కూడా అంగీకరించి వారంతా మందర పర్వతాన్ని సముద్రాన్ని మదించాలంటే మనం వెన్నదీయాలంటే మనకు కవ్వం అవసరం.
ఆ సముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకి అనే సర్పాన్ని తాడుగా చుట్టి దేవతలు దానవులు క్షీరసాగర మదనం చేయవలసిందిగా శ్రీ మహావిష్ణువు సలహా ఇస్తే వాళ్ళు అదే విధంగా మందర పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి, చాలా పెద్ద పర్వతం, దాన్ని దేవతలు రాక్షసులు భాగవతంలో అద్భుతమైన వర్ణన ఉంటుంది. మనం కరెంటు పోల్స్ ఎవరైనా పాతుతూ ఉంటే చూస్తాం. కరెంటు పోల్ను పైకి లాగేటప్పుడు శబ్దాలు కూడా చేస్తాం. లేపరా లేపు అంటే అయిస్తా అంటుంటారు, ఇంకా లేపు అంటే అయిస్తా, గట్టిగా లేపు అంటే ఇట్లా దేవతలు రాక్షసులు కళ్ళకు కట్టినట్టు భాగవతంలో పోతనామాత్యులు అద్భుతంగా వర్ణించడం జరుగుతుంది. చాలా వరకు మనకు సమయం లేదు కాబట్టి ఎప్పుడైనా తప్పకుండా భాగవతాన్ని చదవాల్సిన అవసరం ఉంది. అద్భుతమైనటువంటి కావ్యం, అద్భుతమైనటువంటి వర్ణన, లైవ్ టెలికాస్ట్. దేవతలు మందర పర్వతాన్ని తవ్వి పైకి లేపడానికి ప్రయత్నం చేస్తే అది ఇంటికి ఒరిగిపోతుంది, పడిపోతుంది. దాని కింద చాలా మంది పడి చనిపోతారు, చాలా మంది భయపడి పారిపోతారు. అప్పుడు అనుకుంటారు, మనకు ఎందుకు వచ్చిన కర్మ, ఆ శ్రీ మహావిష్ణువు ఇది చెప్పడం ఏంది, ఆయన చెప్తే మనం వచ్చి ఇది చేయడం ఏంది, ఇంత ఆపద వచ్చింది కదా అనుకొని మరి చెప్పిన వ్యక్తి ఆయనే వచ్చి కాపాడితే బాగుంటుందని ప్రార్థిస్తాం. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి చేరుకొని గరుడ వాహనంలో ఆయన ఈ మందర పర్వతంతో సహా శ్రీ మహావిష్ణువు ఆ గరుడ పక్షి, గరుడు చాలా బలవంతుడు. ఆ గరుడు తన గోళ్ళలో ఒక చిన్న బంతిలాగా ఆ పర్వతాన్ని, ఆ మందర పర్వతాన్ని పట్టుకొని శ్రీ మహావిష్ణువుని పైన ఎక్కించుకొని ఆ సాగర తీరానికి తీసుకొచ్చి దాన్ని పెట్టేస్తారు. అప్పుడు రాక్షసులు దేవతలంతా పరిగెత్తుకుంటూ సంతోషంగా అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఆ వాసుకుని తీసుకొచ్చి దానికి చుట్టి ఇక శ్రీ మహావిష్ణువు అక్కడే ఉన్నాడు, చేయండి పని అని. వాళ్ళు అనుకోకుండా పట్టండి అంటే దేవతలంతా తల వైపు పట్టుకుంటారు, రాక్షసులంతా తోక వైపు పట్టుకుంటారు. ఎవరికో ఒకరికి ఇలాంటి బుద్ధి ఉంటుంది కదా, ఎవడో ఒకడు అంటాడు రాక్షసులలో, మనం తోక ఎందుకు పట్టుకోవాలి, మనకంటే గొప్ప దేవతలు, వాళ్ళకు తలకాయ ఎందుకు, అవునరా మనం వాళ్ళకు తక్కువ కాదు, మనం వాళ్ళకంటే ఎక్కువే కాబట్టి మనమే తలకాయ పట్టుకోవాలి అంటే తోక తక్కువ. స్వచ్ఛమైన పనంబు మీరలు చక్కబట్టి మదింపగా ఉచ్చమేటికి మాకు పట్టగా పౌరుషత్వము కలిగి మేము అచ్చమైన తపోబలాద్య అన్వయంబుల వారమై ఇచ్చగింతుమే తుచ్చ వృత్తికి ఇండు మాకు పనాగ్రము. మేము మీకంటే బలవంతులం, మాకు తోకెందుకు ఇచ్చారు, మేమే తలకాయ వైపు కట్టి లాగుతాం, మీరే తోక వైపు రండి అని చెప్పి రాక్షసులంతా కండిషన్ పెడితే ఏం చేస్తారు దేవతలు, మంచిది ఆయన మీరే తలకాయ పట్టుకోండి, మేమే తోక వైపు ఉంటామని చెప్పి రివర్స్ అయిపోయింది. చూడండి ఎట్లా ఉంటుంది, తోక వైపు దేవతలు పట్టి లాగుతున్నారు, తలకాయ వైపు రాక్షసులు పట్టి లాగుతున్నారు. ఆ పాము పాపం వాసుకి నలిగిపోతూ చాలా ఆయాసపడుతూ ఉంది. ఆయాసపడుతూ ఉన్నప్పుడు దాని నోట్లో నుంచి విషము బయటికి వస్తుంది. ఆ గాలి, విషము గాలి బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ విషాన్ని భరించలేక రాక్షసులు బాధపడుతుంది. అదే మనం తోక పట్టుకుంటేనే బాగుండే, దేవతలు తోక వైపు హాయిగా గుంజుతూ ఉన్నారు, ఇదేం కర్మ బాగుంది, ఇది ఎక్కడ బాగుంటుందని తలకాయ పట్టుకొని లాగుతుంటే ఇక్కడ విషమంతా మన మీద పడుతూ ఉంది, ఆ వేడికి భరించలేకపోతూ ఉన్నామని చెప్పి. అంటే మూర్ఖులు ఇట్లా ఆలోచిస్తారు, అన్నీ ఒకటే. ఈ విధంగా వాళ్ళు చిలకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బరువు భరించలేక ఆ మందర పర్వతం సముద్రంలో మునిగిపోయింది, జారిపోయింది. మళ్ళీ పెద్ద ఆపద వచ్చేసి సముద్రంలో జారిపోయిన పర్వతాన్ని లేపడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మళ్ళీ శ్రీ మహావిష్ణువు మహాకూర్మం అవతారాన్ని 1,00,000 యోజనాల వెడల్పుతో బ్రహ్మాండాలను మింగే స్వరూపంతో కూర్మావతారాన్ని ధరించి తెలియకుండానే సముద్ర అడుగు భాగానికి వెళ్ళి మందర పర్వతం కిందికి వెళ్ళి మందర పర్వతాన్ని పైకి తీసుకొనొచ్చు.
ఆ విధంగా కూర్మ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని పైకి ఎత్తిన తర్వాత మళ్ళీ దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలకడం ప్రారంభించింది. ఇలా చిలుకుతూ ఉంటే దేనికోసం చిలుకుతూ ఉన్నారు? అమృతం కోసం చిలుకుతూ ఉంటే అమృతం రాలేదు కదా, కాలకూట విషం బయటకు వచ్చింది సముద్రంలో నుంచి. ఎలాంటి విషము అంటే మొత్తము సమస్త లోకాలను దహించి వేసే విధంగా భయంకరమైనటువంటి ఈ కాలకూట విషం బయటికి రావడంతో ఆ చిలకడం వదిలిపెట్టి ఇక బ్రతికితే బాగుంటుందని చెప్పి దేవతలు రాక్షసులు పారిపోయింది. ఎక్కడికి పారిపోయినా వెనుక నుంచి దావానలం లాగా విషం వెనకాల వస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలనో తెలియక ఇక లాస్ట్కు దొరికేది ఎవరు అంటే ఆ పరమేశ్వరుడే. పార్వతీ పరమేశ్వరులు మనందరికీ వారే ఆది దంపతులు కాబట్టి ముందు పని చేయక ముందు పోయి అడగలేదు ఇట్లా మేము చేస్తున్నామని. ఆపద వచ్చేసరికి డైరెక్ట్ అప్పుడు పరమశివుడు జ్ఞాపకం వచ్చింది. పరమశివుని దగ్గరికి వెళ్ళి కాపాడండి పుయ్యో మొర్రో అంటూ దేవతలంతా మొరపెట్టుకున్నారు, ఎట్లయినా మీరే కాపాడాలని చెప్పి. అప్పుడు ఆ పరమేశ్వరుడు అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళే మనందరికీ కాబట్టి ఏ పనైనా పార్వతిని అడగకుండా పరమేశ్వరుడు చెయ్యడు. పిల్లలంతా ఇట్లా వచ్చిండ్రు, మరి ఏం చేయాలో పార్వతి మనం అని చెప్పి పార్వతితో ఇలా ఉంది పరిస్థితి అని పార్వతికి చెప్పడం. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు, పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పంచేందుముఖి అని చెప్పి ఇతరులకు సహాయం చేయడమే గొప్ప ధర్మం కదా. ఇతరులకు ఎవరు సహాయం చేస్తారో పంచభూతాలు కూడా వారిని ఇష్టపడతాయి. పంచభూతాలకు కూడా ఇష్టమైన వ్యక్తి ఇతరులకు సహాయం చేసే వ్యక్తి. మరి ఆపదలో దేవతలంతా మనల్ని ఆశ్రయించారు కదా, వారికి సహాయం చేద్దామని చెప్పి పార్వతికి మోటివేషన్ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఇంకా శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియను రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపు నీవు నేడు వికజముఖి అని చెప్పి పార్వతికి చూడు ఎట్లా ఇది తింటాను అని చెప్పి. అమరన్ లోక హితార్థమంచు అభవుండు అవుగాక ఇది వింటూ ఉన్నాడు పరీక్షిత్తు కథ. ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. మొత్తం దేవతలంతా పారిపోయి విషాన్ని తప్పించుకోవడానికి పరమేశ్వరుని దగ్గరికి వెళ్తే వెళ్ళిండ్రు, కాపాడమని అడిగితే అడిగిండ్రు. విషాన్ని తినమని అడిగినప్పుడు ఆ పరమేశ్వరుడు విషాన్ని తినడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? ఆయన తినాలా వద్దా అంటే భార్య పార్వతి ఎందుకు సొంత భర్తను విషం తినమని చెప్పే భర్తలు భార్యలు ఎవరైనా ఉంటారా? ఇది నాకు ఆశ్చర్యంగా విచిత్రంగా అనిపిస్తుంది శుకబ్రహ్మ, కొంచెం వివరంగా తెలియజేయమని చెప్పి శుకబ్రహ్మ పరీక్షిత్తు శుకబ్రహ్మను అడుగుతాడు. భార్య భర్తను విషం తినమని చెప్పిందా, ఇదేంటి విచిత్రంగా ఉంది అని. అప్పుడు అద్భుతమైన పద్యం, మృంగడి వాడు విభుండని మృంగడిది గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంపునెంత మది నమ్మినదో. ఇది భారతదేశంలో ఉన్న మాతృమూర్తుల గొప్పతనం, పతివ్రతల గొప్పతనం. అప్పుడు పార్వతి చెప్పిందట పరమేశ్వరునితో, కాలకూట విషమే కదా మింగే, ఎందుకు భర్తను భార్య విషం మింగమన్నది అంటే నేను ఉన్న నా మాంగళ్య పాతివ్రత్య బలం చేత నీకు విషం కూడా ఏమీ కాదు, నేను చూసుకుంటా, నువ్వు మింగేయమని చెప్పింది ఆ పార్వతి అమ్మవారు. అలాంటి గొప్ప మహాతల్లులు ఉన్నటువంటి భారతదేశంలో ఈ మన మాతృమూర్తుల గొప్పతనం ఈ పద్యంలో మనకు బోధనా మాతృలు అద్భుతంగా తెలియజేసిండ్రు. ఆ విధంగా కాలకూట విషాన్ని తన చుట్టూ సురసంగముల్ జయ జయ ధ్వానంబులన్ బొబ్బిడ ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి
పోకు రమ్మని కెంగేలి తెమ్మలి కూర్చి కడిగా నంకించి జంబూ పలంబని సర్వ కషమున్ మహావిషమున్ ఆహారించే ఎలాగతి. అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు విషం కాలపూట విషమా ఎక్కడికి పోతావు రా అని చెప్పి ఒక్కసారి చేతిలో ఒక ఏం పండు, నేరేడు పండు, ఒక ఆ మహాకాలపూట విషాన్నంతా ఇలా ఒక్క దగ్గరికి తీసి ఒక నేరేడు పండులాగా చేతిలో వేసుకొని ఒక బంతి ఆటలాగా అలా లోపలికి తీసుకున్నాడట ఆ పరమేశ్వరుడు. అట్లా లోకాలను భయకంపితం చేసినటువంటి కాలకూట విషాన్ని ఒక హేళాగతిన ఒక ఆటలాగా ఒక చిన్న బంతిలాగా నేరేడు పండులాగా లోపలికి తీసుకుంటే కదలం పారవు పాప పేరులు ఒడలను ధర్మాంగంబు జాలంబు పుట్టడు నేత్రంబుల్ ఎర్రగావు నిజ జూటా చంద్రుండు కందడు పదనాంబోజము వాడదు విషము ఆహ్వానించుచో దాయుచో బదిలుండై కడిచేయుచో దిగుచో భక్షించుచో రింగుచో. అంత భయంకరమైన విషాన్ని పరమేశ్వరుడు మింగితే పెయి మీద ఉన్నటువంటి పాములు ఏమాత్రం చలించలేదట, చెమటలు రాలేదు. అంత భయంకరమైన విషాన్ని ఆ వేడిని పరమేశ్వరుడు లోపలికి తీసుకుంటే ఆయన పైన పాములు కదలలేదు, చెమట రాలేదు, కళ్ళు ఎర్రబడలేదు. చిన్న కారం మింగితేనే మనం తట్టుకోలేము, కళ్ళలో నీళ్ళు వస్తాయి. అలా పరమేశ్వరుని శక్తి సామర్థ్యం ఎంత గొప్పదో అద్భుతమైన వర్ణన భాగవతంలో ఉంది. పాములు కదలలేదు, చెమట రాలేదు, కళ్ళు చెమర్చలేదు, ఎర్రపడలేదు. అద్భుతంగా ఆ విషయాన్ని లోపలికి తీసుకున్నాడు. ఉదరము లోకంబులకు సదనంబకు ఎరుంగు పరమశివుడు ఆ విషాన్ని కడుపులోకి మింగితే తన కడుపులో ఉన్న లోకాలన్నీ నశించిపోతాయని చెప్పి కడుపులో మింగకుండా గొంతులో ఉంచుకోవడం జరిగింది. అందువలనే పరమేశ్వరునికి నీలకంఠుడు అనే కొత్త నామం కూడా దీనివలనే లభించింది. ఈ విధంగా ఆ విషాన్ని మింగి తన కంఠంలో దాచుకొని నీలకంఠుడు అయిపోయిండు. పరమశివుడు ఆ లోకాలను కాపాడిండు. ఆ విధంగా కాలపూట విషాన్ని మింగిన తర్వాత తిరిగి దేవదానవులు క్షీరసాగర మదనం ప్రారంభించారు. ఆ విధంగా వాళ్ళు క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే అందులో నుంచి కామధేనువు వచ్చింది. కామధేనువును మునులకు ఋషులకు ఇవ్వడం జరిగింది. కల్పవృక్షం వచ్చింది. కల్పవృక్షాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. ఉచ్చైశ్వరం వచ్చింది. బలిచక్రవర్తి రాక్షసులు తీసుకున్నారు. ఐరావతం ఇది ఇంద్రుడు తీసుకున్నాడు. ఈ విధంగా అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోయారు. వీళ్ళంతా సముద్ర మదనంలో పుట్టినటువంటి వాళ్ళు. ఇక అద్భుతమైనటువంటి ఘట్టం శ్రీ మహాలక్ష్మి క్షీరసాగర మదనంలో శ్రీ మహాలక్ష్మి అందులో నుంచి అవతరించింది. ఆ లక్ష్మి తల్లికి మరొకసారి మనమంతా నమస్కరిద్దాం. ఆమె ఈ కథ విన్న వాళ్ళందరికీ ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఎందుకంటే శ్రీలక్ష్మి సంభవం మనం వింటూ ఉన్నాం కాబట్టి లక్ష్మీదేవి అవతరించింది సముద్రంలో. అందుకే లక్ష్మీదేవికి తండ్రి సముద్రుడు అని చెప్పి ఆ లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వరించింది. ఆ విధంగా తర్వాత ధన్వంతరి సముద్రంలో నుంచి క్షీరసాగర మదనంలో నుంచి ఆ అమృత భాండాన్ని చేతిలో పట్టుకొని ధన్వంతరి బయటికి రావడం, ఇక అమృతం దొరికింది అని చెప్పి దాన్ని బలవంతులైనటువంటి రాక్షసులు ఆ అమృత భాండాన్ని లాక్కొని పారిపోతారు. ఇందాక అందరం కలిసి పంచుకోవాలని పని చేసిన దేవదానవులు ఎప్పుడైతే కావలసిన అమృతం దొరికిందో ఆ అమృత భాండాన్ని మాకే ఇది చెందాలని చెప్పి దేవతలకు ఇవ్వకుండా అమృత భాండాన్ని లాక్కొని దాన్ని పారిపోవడం జరుగుతుంది. ఇది గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారాన్ని ధరించి ఇక్కడ ఈరోజు పేరుకు 2 అవతారాలైన మత్స్యావతారము, కూర్మావతారము, ఇప్పుడు 3వది జగన్మోహిని అవతారాన్ని కూడా శ్రీ మహావిష్ణువు ధరించి రాక్షసులను మభ్యపెట్టి అమృతాన్ని పంచుతా అని చెప్పి వచ్చి కూర్చోమని చెప్పి
దేవతలను రాక్షసులను కూర్చోబెట్టి వీరిని మభ్యపెడుతూ అమృతాన్నంతా దేవతలకు పంచినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. అందువల్ల దేవతలు అమరులైపోయిన అమృతాన్ని పొంది వంచి వారి సంకుచిత స్వార్థ బుద్ధితో రాక్షసులు పతనమైపోయినరు. ఇది అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క అవతారాలలో ఎక్కువగా మనకు మత్స్యావతారం గురించి, కూర్మావతారం గురించి మనం తెలుసుకోము. రామావతారం, కృష్ణావతారం గురించి చాలా కథలు మనకు తెలుసు. అందుకనే ఇవి మహా అద్భుతమైనటువంటివి, మహత్వమైనటువంటివి. ఇవి విన్న పిల్లలందరికీ సాక్షాత్తు అమ్మవారి కటాక్షం, పెద్దలందరికీ అష్ట ఐశ్వర్యాలు. ఎందుకంటే లక్ష్మీదేవి సంభవం కూడా ఇందులో మనం చూసాం. ఆ శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి వారి వరించడం, కళ్యాణం కూడా ఇందులో ఉంది. అమృతం కూడా లభించింది. కాబట్టి అందరికీ, ఈ కథ విన్న వాళ్ళందరికీ ఏ రోగాలు రావు. మనస్ఫూర్తిగా వింటే ఉన్న రోగాలు పోతాయి, అమృతం మనకు లభించినట్టే. కాబట్టి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కలిగించే అద్భుతమైనటువంటి ఈ కథ మన సోదరుడు పాండు గారు రామాయణం 2-3 సార్లు అయిపోయింది. ఈసారి దశావతారాల గురించి ఆ భగవంతుడే, అమ్మవారే వారికి ఈ ఆలోచన పుట్టించిండేమో. ఆ ఆలోచనకు ఈ ఆకారం సాకారమే ఈ కార్యక్రమం. కాబట్టి మా అన్నగారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. పెద్దలు అందరూ వారి సమక్షంలో మనం తెలుసుకోవడం ఇది మంచిది. తెలుసుకోకపోతే జ్ఞానం, భక్తి వేరు కాదు. ఇవి రెండు ఉంటేనే భగవంతుని మీద మనస్సు అనేది వెళ్తుంది. భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అంతా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే భగవంతుని మనం ఆరాధిస్తాం. మన జన్మ చరితార్థం అవుతుంది. మనము భగవంతుడు వేరు కాదు, అంతా భగవంతుని సృష్టి. నేనెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను, నీవే నేననే తీయని నిజం తెలుసుకున్నాను. నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. అలికిడి గల అలను నేను అంబుది నీవైతే, పరిమళాల పదును నేను పద్మము నీవైతే. అలిగిడి గల అలను నేను అంబుది నీవైతే. పద్మము లేకపోతే పరిమళం లేదు, సముద్రం లేకపోతే అల లేదు, భగవంతుడు లేకపోతే భక్తుడు లేడు, నువ్వు లేకపోతే నేను లేను. మనమంతా ఒకటే అన్న ఆది శంకరుల ఏకాత్మత భావన అందరిలో ఉంటే మనలో ఆ భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పి భగవంతుని చేరుకోవడమే మన జీవిత పరమార్థం. ప్రతిదానికి అర్థం ఉంటుంది కదా. మన పుట్టుకకు అర్థం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే టు అటైన్ ద అల్టిమేట్ పురుషార్థ, ధర్మ అర్థ కామ మోక్షం. మోక్షం అన్నది పరమ పురుషార్థం. అది పొందడానికే మానవ జన్మ లభించింది. అది పొందకపోతే పునరపి జననం పునరపి మరణం, 1000 కోట్ల జన్మలైనా మనం ఎత్తాల్సిందే, ఈ కర్మను అనుభవించాల్సిందే. అందుకే మనమంతా కర్మ అనుభవించడానికి జన్మించాం. భగవంతుడికి కర్మ అనుభవించాల్సిన అవసరం లేదు. ఆయన కారణ జన్ముడు. ధర్మ సంస్థాపన కోసమే భగవంతుడు అవతారం తీసుకుంటాడు. మనం కూడా జన్మ చరితార్థం కావాలంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి. భగవద్ భక్తిలో ఆ పరమ పురుషార్థమైన ఆ మోక్షాన్ని మనం పొందాలి. అందుకే ఏ పని చేసినా అంతే. ఎందుకు చదువుకోవాలంటే మనం అమృతత్వాన్ని, మృత్యుర్మ అమృతంగమయ. ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే ఆ బాపరు, ఆ పంతులు మనం ప్రమాణం చేస్తాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్య. అంటే ధర్మార్థ కామ మోక్షాలను మీరిద్దరూ కలిసి పొందడానికి పెళ్లి చేసుకోకపోవచ్చు. యుద్ధం కూడా ఎందుకు చేయాలంటే ధర్మయుద్ధం. ఏ పని ఏది చేయాలన్నా ధర్మయుద్ధం.
ధర్మాన్ని పట్టుకొని ముందుకు వెళ్తే పరమ పురుషార్థమైన మోక్షాన్ని మనం పొందుతామని చెప్పి పెద్దలు సెలవు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమ ఉద్దేశం కూడా అదే చూస్తున్నారా. ఈరోజు మరి ఈ మాటలు దేవుడి గురించి చెప్పుకున్నందుకు